యాందిరయ్యా యాం చేస్తున్నా ఇది ప్రీమియం అడుగుతుంది ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి నేను? వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రా. అరే కౌశిక్, అరే జమినీ రావట్లేరా, నా ప్రాజెక్ట్ ఉందిరా 5 days లో. హెచ్ఓడి ఏమో అడుగుతున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదురా. అదే నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో. అరే జమినీ ప్రీమియం అడుగుతుందిరా, ఇప్పుడు ఏం చేయాలి? ఇది నాకు ముందలే చెప్పాలి కదరా బాబు. గూగుల్ అయితే మనకి మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చింది. జెమినీ ఏఐ ప్రోని అయితే వీళ్ళు స్టూడెంట్స్కి ఫ్రీగా ఇవ్వదు. సో మనం అయితే దీని యొక్క ప్లాన్ని మనం ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలో చూసేద్దాం. సో మనమైతే ఫస్ట్ అయితే క్రోమ్లోకి వెళ్ళాలి. క్రోమ్లో మనం జెమినీ ఏఐని అయితే మనం టైప్ చేయాలి. జెమినీ ఏఐని టైప్ చేశాక మనకి జెమినీ ఏఐలోకి తీసుకుపోతుంది. సో జెమినీ అయిన తర్వాతకి పైన మనకి 2.5 ఫ్లాష్ అని ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసిన తర్వాతకి కింద మనకి అప్గ్రేడ్ చేయండి అని అయితే ఒక ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాతకి మళ్ళీ మనం కిందకి స్క్రోల్ చేస్తే కింద మనకి ఏ ప్లాన్ని మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోండి అనే ఆప్షన్ అయితే కనపడుతుంది, దాన్ని మనం క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే కింద మళ్ళీ కిందకు పోతే స్టూడెంట్స్ ఆఫర్ అని అయితే ఉంటుంది, అంటే యూనివర్సిటీ స్టూడెంట్స్కి అయితే ఆఫర్ అయితే ఉంటుందని అక్కడ ఉంటుంది. సో దాన్ని అయితే మనం క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసిన తర్వాతకి మనకైతే ఒక ఇంటర్ఫేస్కి అయితే తీసుకోబోతుంది. సో నేను ఆల్రెడీ అన్నీ సబ్మిట్ చేశాను కాబట్టి నాకైతే చూపెట్టట్లేదు. సో అక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది, లైక్ స్టూడెంట్స్ నేము అండ్ జీమెయిల్ ఐడి, కాలేజ్ జీమెయిల్ ఐడి అన్నీ కొడుతుంది. సో అక్కడ పోయాక మనం పేమెంట్స్ ఆప్షన్ చూపిస్తుంది. పేమెంట్స్ ఆప్షన్ క్లిక్ చేశాక మనకి డైరెక్ట్ ఫోన్పేలోకి అయితే తీసుకోబోతుంది. మనకి ఫోన్పేలో ఆటో పేని అయితే మనం ఆన్ చేసుకోవాలి. సో ఆన్ చేసుకున్న తర్వాతకి మనకి బ్యాక్ ఇలా తీసుకోబోతుంది. సో ఇలా మనకి ఇంటర్ఫేస్ వచ్చినట్లయితే ఇది మనకి సక్సెస్ అయినట్టు. సో మీరైతే ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఫోన్పేలో ఆటో ఆప్షన్ అయితే డిలీట్ చేయాలి, లేకపోతే మీకు నెల 1 monthకి ఒకసారి 1900 అయితే కట్ అవుతుంది. సో మీరైతే దాన్ని అయితే ఆఫ్ చేసుకోండి.